శనార్థులు పబ్లిక్ ఆటలు చూడనికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. మొదలైతే హెడ్లైన్ చూడుండ్రి. దేశమంతటి తిరుగుకుంటా ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ సార్ మాట్లాడుతున్నారు కదా. ఇక పువ్వు పార్టీ ఓట్లు చోరీ చేస్తున్నదని చేతి పార్టీ లీడర్లంతా దేశంలో అన్ని ఏరియాలల్లో నిరసనలు కూడా చేస్తున్నారు. కానీ అదే చేతి పార్టీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చోరు ఓట్లతోని గెలవాలని ప్రయత్నం చేస్తున్నదని కారు పార్టీ లీడర్లు ఎన్నికల సంఘాన్ని కలిసిండ్రు. మరి ఆ చోరు ఓట్ల ముచ్చటేందో మీరు కూడా చూడుండ్రో పారి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బి బ్లాక్ లో ఒకటే ఇంటి నెంబర్ మీద 43 మంది ఓట్లు నమోదు చేసుకున్న ముచ్చట్ల ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సారు విచారణకు ఆదేశించిండు కదా. ఇక ఇవాళ కారు పార్టీ లీడర్లు కూడా దొంగ ఓట్లకు సంబంధించిన ఆధారాలన్నీ పట్టుకొని పోయి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిర్రు. అటెంక మాట్లాడిన కేటీఆర్ ఓ దిక్కు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే ఇక్కడ మాత్రం చోరీ ఓట్లతోనే గెలిచేటందుకు చేతి పార్టీ అడ్డదారుల్లా అన్ని తీర్ల ప్రయత్నాలు చేస్తున్నదని గరమైండు. 3-4 రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్ లిస్ట్ లో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది. చాలా సిస్టమేటిక్ గా మరి గత 3-4 నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో 400 బూత్లలో మరొక్కొక్క బూత్ లో కనీసం 50 దొంగ ఓట్లను చేర్పించి ఒక 20,000 ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నా. ఇన్నర్ కదా, ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏకంగా 20,000 దొంగ ఓట్లను కొత్తగా చేర్పించిరట చేతి పార్టీ లీడర్లు. ఒక్కటే మనిషి పేరు మీద 3-4 ఓట్లు నమోదు చేసిరట. అందుకే అన్ని తీర్ల ఆధారాలతోని ఫిర్యాదు చేసిరట. ఇక ఎన్నికల సంఘాన్ని ఈ పనులు చేయాలని డిమాండ్ చేసిరట. మొత్తానికైతే ఇంకా కూడా టైం ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసి దొంగ ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిరట. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి. థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి, ఎందుకు ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది, ఇది తేలాలి. ఇది తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే, వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, 19 నుంచి 20,000 ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మా దగ్గర ఓటర్ లిస్ట్ లో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయన్నారు. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయన్నారు. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయినాయి. ఆ 19,000 కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉందని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది. తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి దేశమంతటా గొంతెత్తితే అదే చేతి పార్టీ మాత్రం రాష్ట్రంలో చోరు ఓట్లతోని గెలవాలని చూస్తున్నదని కారు పార్టీ లీడర్లు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్నారు. కాబట్టి ఈ ముచ్చట్ల రాహుల్ గాంధీ సార్ ఏం మాట్లాడతాడో, ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి. మరి మేడారం జాతర పనులను మంత్రి పొంగులేటి కంపెనీలే దక్కించుకున్నాయి. ఇక వరంగల్ రాజకీయాలలో సుతం ఆయన పెత్తనమే ఎక్కువ అవుతున్నదని చేతి పార్టీ ఢిల్లీ పెద్దలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేసిన ముచ్చట మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇవాళ అదే మంత్రి ఇంకో మంత్రి సీతక్కని ఎంబడేబెట్టుకొని పోయి మేడారం పనులను చూడనిక పోయిండు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 2012 కోట్ల రూపాయలతోని మేడారంను అభివృద్ధి చేసేటందుకు సీఎం రేవంత్ అన్న శంకుబండేసిన కానుంచి పనులు షురూ చేసిండ్రు కదా. ఇక అప్పటి సంధి 100 రోజులకే పనులను పూర్తి చేయాలని ఏగిరంగా పనులు చేస్తున్నారు. ఇగియాల ఆ పనులు చూడనీకే మంత్రులు సీతక్క, పొంగులేటి సీనన్న పోయిండ్రు. ఇగాడ పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం కథ అనేది అధికారులను అడిగి అరుచుకున్నారు. అట్లనే ఇంకేం చేయాలనే దాని మీద కూడా అధికారులకు సూచనలు కూడా చేసిండ్రు. అటెంక ఆడ మీటింగ్ పెట్టి గిట్లా మాట్లాడుకొచ్చిండు మంత్రి పొంగులేటి సీనన్న. శాశ్వతంగా ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక గాని, కొండా సురేఖక్క గారి కోరిక గాని మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 విడతల్లో సుమారు 210-212 కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి
ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని మంత్రి సీనన్న ఏం చేసినా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క లేకుంటేనే ఇవాళ మంత్రులు సీతక్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి ఇద్దరు మాత్రమే మేడారం జాతర పనులు చూడనిక పోయినరు. మొన్నట్ల మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేతిపాటి పెద్దలకు ఫిర్యాదు చేసుడు, ఇవాళ మంత్రి కొండ సురేఖ మేడారానికి రాకపోవుడు చూస్తుంటే ఇద్దరి నడుమ రచ్చ పెద్దగానే అయ్యేటట్టు కానొస్తున్నది. మరి ఇళ్ళలోల్లి పెద్దగా గాకముందే చేతిపాటి పెద్దలు సల్లబడగొడతారో లేకుంటే గట్టిగానే అయ్యేదాకా చూస్తారో చూడాలి మరి. హీరో కమ్ హిందూపురం ఎమ్మెల్యే బాలేబాబు సారు సినిమా టాకీస్ల తెర మీద కండ్లబడ్డా, నిజంగానే జనాల నర్మిట్ల కండ్లబడ్డా జై బాలయ్య జై జై బాలయ్య అని నినాదాలతోని పూనకాలు వచ్చినట్లే చేస్తారు బాలయ్యబాబు అభిమానులు. ఇగియాల ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల దగ్గరికి పోతే జై బాలయ్య నినాదాలే కాదు గీ నినాదాలు కూడా చేసిండ్రు. ఇన్నరా, అది సినిమా ఫంక్షన్ అయినా రాజకీయ కార్యక్రమం అయినా జై బాలయ్య అని బగ్గ నినాదాలు చేసే అభిమానులు ఇప్పుడు మాత్రం బాలయ్య బాబు మంత్రి పదవి తీసుకోవాలని ఫ్లకార్డ్స్ పట్టుకుని ఒక్క తీరుగా నినాదాలు చేసేటాళ్లకు ఇప్పుడు పెద్ద చర్చనే అవుతున్నది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సిరికేరి పంచాయతీల బీటీ రోడ్డు షాల్జేనికచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ని అడ్డుకున్న ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్స్ మా బాలయ్య బాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేసిండ్రు. ఇవాళ డిమాండ్ని సప్పుడు చేయకపోయిన బాలయ్య బాబు అచ్చిన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సంత చెల్లని వేసుకున్న బావనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇక బిడ్డనిచ్చిన అల్లుడు లోకేష్ అన్ననేమో కీలకంగా పనిచేస్తున్న మంత్రి. వడ్డిచ్చటోడు మనోడైతే బంతులు ఎక్కడ కూకుంటే ఏందన్నట్టు రాష్ట్రంలో సర్కారును నడిపేటోళ్లే ఇంటోళ్ళైనప్పుడు మంత్రి పదవి ఉంటేంది లేకుంటేంది, గెలిపించిన ప్రజల కోసం ఏ పనైనా చెయ్యొచ్చు అనుకొని 3 మాటల ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య బాబు మాత్రం మంత్రి పదవి తీసుకుంటలేడు. అయినా బాలయ్య బాబుకున్న పవర్ కు ఎమ్మెల్యేగానే ఉన్న హిందూపురం ప్రజల కోసం ఏది చెయ్యాలనుకున్నా చేయగలుగుతాడని అనవట్టిండ్రు ఇంకొందరు అభిమానులు. మరి అభిమానుల కోరిక తీర్చేతందుకైనా నందమూరి బాలకృష్ణ అనే నేను రాష్ట్ర మంత్రిగా అని ప్రమాణ స్వీకారం చేస్తాడో లేకుంటే ఇట్లనే ఎమ్మెల్యేగానే ఉంటాడో చూడాలే మరి. ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఆధారం కార్డు తీసుకుపోతాను, రేషన్ కార్డు తీసుకుపోతాను, బ్యాంకు పాస్ పుస్తకం కూడా పట్టుకుపోతాను, అట్లనే భూమి పట్ట పాస్ పుస్తకం కూడా తీసుకుపోతాను. ఇక మనం ఆడికి పోయినాక మళ్ళీ అది లేదు ఇది లేదని అంటే మళ్ళీ తిప్ప అవుతుంది. ఆ నుంచి వెళ్ళగొడితే మళ్ళీ ఎటుగా అనడం అవుతాం. మరి భూమి పట్ట పాస్ బుక్ ఏంది కదా, ఆధార్ కార్డు ఒక ఫోటో ఉంటే చాలు. అరే వాళ్ళు కదా కూడా ఆడికి పోయినాక భూమి పట్ట పాస్ పుస్తకం కావాలి, పాస్ ఫోటో కావాలి, పక్కింటోడి పచార కావాలని వెళ్ళగొడితే మళ్ళీ ఎటు కాకుండా అవుతాం. ఆ నుంచి ఇంత దూరం అవుతాం మళ్ళీ మనం. అందుకే అన్ని తీర్లు పట్టుకొని పోవాలి. నీకు తెలియదు, నువ్వు సపరేకరా ఓ పోకటా, ఇంతకు అవన్నీ పట్టుకొని మీరు ఎటు పోతున్నారో అది చెప్పు ముసలోడా. అవి అవసరమా లేదా నేను చెప్తా కానీ. ఈమెకు ఈకలు తోకలు అన్నీ తెలుసా అని నాకు చెప్పుర్రి, నేను తెలుసుకొని చెప్తా అని ఇత్తులు కచ్చకాయలు అన్నీ అడుగుతాను. మా తిప్పలేదో మేము పడతాం కానీ ముందుగా నీకు రాసి ఇచ్చిన వార్తలేవో చక్కగా చదువుకో. ఏమో మాయమడి ఎందుకు పడతాను పారపా. ముసలోని తిక్క చూడుండ్రి, ఇంతకి ఏడికి పోతున్నారో అదన్నా చెప్పుండ్రే, పుణ్యం ఉంటది గాని. జూబ్లీ హిల్స్లా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని నామినేషన్ వేసేందుకు పోతాను ఇద్దరం. ఓహో, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లా అడ్డగోలు మార్పులు చేసి మా రైతుల జీవితాలతోని సర్కార్ ఆడుకుంటున్నదని 200 మంది రైతులు నామినేషన్ ఎత్తున్నారట. ఆ ముచ్చట తెలుసా మీరు ఈ కథలు పడుతున్నది? అవును, మాకు అన్యాయం జరిగింది అని ఆ 200 మంది రైతులు నామినేషన్ వేసేందుకు పోతారు కదా. మాకు అన్యాయం జరిగిందని మేము కూడా నామినేషన్ వేసేందుకు పోతాను సర్కార్కు వ్యతిరేకంగా. సర్కార్ మీకు అన్యాయం చేస్తున్నదా? ఇంతకు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటిదో అది చెప్పు ముసలోడా. ఏమని చెప్పాలి, ఒక్కటా రెండా చెప్పేటందుకు మా రైతులకు 100% రుణమాఫీ చేసినామని చెప్పుకుంటాంది సర్కారు. ఏది నాకు ఇంకా రుణమాఫీ కానే కాలేదు. సర్కారు గద్దెనెక్కిన 100 రోజులనే 6 గ్యారంటీగా అమలు పడతామని చెప్పిర్రు. నాకు 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. నా ముసలిదానికి నెలకు 2500 రూపాయల గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నారు. అది పథకే లేదు. 500 రూపాయలకే గాజు బిడ్డ ఇస్తామని చెప్పిర్రు. ఏదది ఇట చెప్పుకుంటా పోతే ఎన్ని మాటలు తప్పింది సర్కారు. అందుకే వాటికి నిరసనగా మేము నామినేషన్ వేసినందుకు పోతాను. సరే, నీకంటే ఇన్ని ముచ్చట్లున్నాయి,
మరి ఆ తమ్ముడు ఎందుకు నామినేషన్ వేసేటందుకు వస్తున్నాడు అది చెప్పు. నా ముచ్చట చలాగా నీకే ముచ్చట తెలుసా దానికి చెప్పేందుకు పోతున్నావురా మోగోని చెక్క నీ వాళ్ళు కదా ఆగు నేను చెప్తా. అయితే వీని ముచ్చట అనే బుజ్జి వీనికి పెళ్ళి అయ్యి ఏడాదిని అర్థం అవుతా అంది. కళ్యాణ లక్ష్మి కింద వీని పెళ్ళానికి తులం బంగారం పెడతా అని చెప్పింది సర్కారు. ఏది ఇప్పటి వరకు ఈ సమయత్తు బంగారం కూడా లేదట. అందుకే వీడు కూడా సర్కారు మీద వ్యతిరేకంగా నామినేషన్ వేద్దామని అత్తాడు. అవును ఇదైతే నిజమేనే తాత. రేవంతాల సర్కారు గద్దెనెక్కక ముందు ఎన్నో ముచ్చట్లు చెప్పిండు. వాటిట్లా ఏది చక్కగా పొడిగెళ్తలేదు. ఎట్లా పొడిగెళ్తుంది? లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాం కానీ అన్ని అప్పులే వెళ్తానే అని చెప్పి కారు పాచోళ్ళు చేసిన అప్పుల కంటే వీళ్ళే ఎక్కువ అప్పులు చేసుకుంటే అభివృద్ధి చేస్తాను అని చెప్పవచ్చు. కానీ ఒక్క పథకం పొడిగెళ్ళింది లేదా. ఇక అభివృద్ధి గమ్మంటే ఎట్లయితుంది? అందుకే అందరం నామినేషన్ వేస్తాం మేము చూడు. అరే నీ అవ్వా, ఇట్లా నామినేషన్ వేసినంత మాత్రాన సర్కారు అన్న పథకాలు అన్ని అమలు పరుస్తుందని ఎట్లా అనుకుంటున్నావే? అమలు పరచకుండా కనీసం ఆలోచన చేస్తుంది కదా. నామినేషన్ వేస్తాం జూబ్లీ హిల్స్లో వాడకు తిరుక్కుంటా సర్కారు మాకు చేస్తామని ఏంటి చేస్తలేదు, ఇస్తామనే ఏంటి ఇస్తలేదు అని చెప్పి జనాలందరికీ చెప్తాంటాం. అట్లా జనాలకు తెలిసేది ఉంటే సర్కారు విధానం ఏందనేది కూడా అర్థమవుతుంది కదా వాళ్ళకు. ఇట్లా ఎంతో కొంత సర్కారుకు నట్టం కాదురా. అవును, మీరు ఇట్లా చేసేది ఉంటే సర్కార్కు వాడే ఓట్లకు తూట్లు పడ్డట్టే అవుతుంది. ఆయన సర్కార్కి ఇంకా 3 ఏళ్ల పొద్దున్నదే, ఆ లోపట్ల చేస్తుంది కావచ్చు తీయే. గద్దెనెక్కిన 100 రోజులనే 6 గ్యారెంటీగా అమలు పడతామని చెప్పి ఇప్పటికి 2 ఏళ్ళు దగ్గర పడుతూనే ఉండే. ఇంకెప్పుడు అమలు పడతారా? బాబ్బా ఎన్ని ముచ్చట్లు చెప్పిండ్రో రేవంతాల్ సార్ మన వాడకట్టుకు వచ్చినప్పుడు మైకు పట్టుకున్న కాడల్లో. తాత నీకు ఎంత పింఛన్ వస్తుంది? 2000 రూపాయలే కదా. మన సర్కారు అధికారంలోకి రాగానే నీకు తెల్లారే 4000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పిండు. రైతన్నలారా మీరు ఇప్పుడే బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకోర్రి. మన చేయిపార్టీ అధికారంలోకి రాగానే తెల్లారే మీకు 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తామని చెప్పారు. అతనే పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళు మీకు ఇప్పుడు ఎంత వస్తానే? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే కదా. అదే మన చేయిపార్టీ సర్కారు అధికారంలోకి వచ్చేది ఉంటే 1,00,000 రూపాయలతోటి పాటు ఇంకో తులం బంగారం కూడా వస్తుంది అని చెప్పారు. ఏది అది కూడా ఇంతవరకు పత్తకే లేదు. ఆ మాటలన్నీ పట్టుకొని మేము వాళ్ళెనకనే నడిచినందుకు ఆరు లేదు సూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అయిపోయింది మా జనాల పరిస్థితి. సరే మరి మీ ఇద్దరేనా ఇంకెవరన్నా వస్తాండ్రా నామినేషన్ వేసేటందుకు? ఈ పథకాలన్నీ రాంది మా ఇద్దరికే నానే. ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు. బతుకమ్మ చీరలు రాని ముసలోళ్ళు, గృహలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు రాని ఆడిబిడ్డలు, 2 లక్షల ఉద్యోగాలు రాని చదువుకున్న పిల్లగాండ్లు, రుణమాఫీ గాని రైతులు, ఇంటి అడుగు జాగా ఇందిరమ్మ ఇల్లు రాని ఉద్యమకారులు, 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ కారట్ రాని చదువుకున్న పిల్లగాండ్లు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఊరంతా కదిలింది. ఆల్రెడీ వాళ్ళు ట్రాలీలా ఆ పెద్దమ్మ తల్లి గద్దెల కాడికి వచ్చి ఉండవచ్చు. ఇక మేము బోర్డే ఆలస్యం. మేము అందరం పోయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మొత్తం నామినేషన్లు వేస్తాం చూడు నువ్వు. సరేగా ఇక నువ్వు అయితే నీ కడమ వార్తలు అయితే రాసుకో. ఇగో పిల్ల మేము నామినేషన్లు వేసినాక ప్రచారానికి వస్తాం. నువ్వు కూడా మాకు జర్రంతా సపోర్ట్ చేయరాదు. అయ్యో సరే ఇక చదువుకో దారా. ఇన్న రానోలా రీజనల్ రింగ్ రోడ్ కింద భూములు పోతున్న రైతులే కాదు, సర్కారు పథకాలు అందుతలేవని నారాజైనోళ్ళు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు వేద్దామని చూస్తున్నారట. మరి ఈ లెక్కను చూస్తే ఇదివరకు నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లా పసుపు రైతులు కదా మస్తు మంది నామినేషన్లు వేసినట్టే. ఇప్పుడు ఎంతమంది నామినేషన్లు వేస్తారో. ఇక ఈ ఎన్నికల్లా అధికార చేతి పార్టీ మళ్ళేం హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతుందో ఏం కథనో చూడాలి. మరిగా పార్టీలో ఉన్నోళ్ళకే ఒకరికొగరికి పడతలేదు. ఏకంగా కొందరు మంత్రులు ఎమ్మెల్యేల నడుమ పచ్చగడ్డెత్తే బగ్గుమనే రేంజ్ లో వైరం నడుస్తున్న ముచ్చట్లు దీని ఆమె చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు పక్క పార్టీలకెంచి ఇంకొకరు చేతి పార్టీలో చేరుతున్నారన్న వార్తలు ఇనిరాంగల్నే గీ ఎమ్మెల్యే సారు ఏమన్నాడో ఇనుండ్రి. పార్టీ మోసం చేసి పోయిన వాళ్ళని పిసిసి ప్రెసిడెంట్ గారు క్లారిటీగా ఇచ్చినప్పుడు పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి స్థానం లేదని చెప్పేసి సీఎం గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఒక్కనే కాదు, మేమునర్ ఎమ్మెల్యే కానీ, దాని తర్వాత మక్తల్ మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా నారాయణపేట ఎమ్మెల్యే కానీ ఆల్రెడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చినారు. ఇవన్నీ కొన్ని ఏదైతే టీవీలో వస్తున్నాయో అవన్నీ కరెక్ట్ కాదు. మా పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేము. మేము ఫ్యాక్షన్లు అనేటోళ్ళని మేము తీసుకోమని చెప్పి అది మా పార్టీ సిద్ధాంతం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చేతిపాటిలో చేరుడన్న వార్తలు ఇనురాంగల్నే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న గిట్లా మాట్లాడిండు. సర్పంచ్ పదవి కోసం సంత తమ్ముణ్ణి చంపినోన్ని మా పార్టీలకు తీసుకునే ప్రశ్నే లేదు.
ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేటోళ్లను మా పార్టీలకు రానియమని ఇదివరకు మా పిసిసి అధ్యక్షుడు చెప్పిండన్న అనిరుద్ధ్ సారు. ఒక సర్పంచ్ పదవి కోసము ఇంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు. అంటే నేను జెడ్ కేటగిరీ అడగాల, మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గారిపై జెడ్ కేటగిరీ అడగాల ఇలాంటి వాళ్ళ కోసం. ఇన్నారా? అసంటోళ్ళు పార్టీలకొస్తే రేపట్ల ఎమ్మెల్యే పదవి కోసానికి నన్ను సుతం చంపినా చంపుతాడు కావచ్చు. అసంటోళ్లను పార్టీలకు తీసుకొని నేను జెడ్ కేటగిరీ భద్రత అడగాలనా? అవసరమే లేదని జర్ర గట్టిగానే మాట్లాడిండు అనిరుద్ధ్ అన్న. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగాల ఇదివరకు చేతిపాటిలో పనిచేసినోళ్లను మళ్ళా పార్టీలకు తీసుకుందామని చేతిపాటి పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు కదా. అట్లా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అన్న చేతిపాటిలో చేరి ఇంటామెను జెడ్పీ చైర్పర్సన్ ను చేద్దామన్న ఆలోచనలు చేస్తున్నాడన్న వార్తలు ఎన్నిరంగాల్నే జర గట్టిగానే ఫైర్ అయిండు అనిరుద్ధ్ అన్న. పార్టీలో బొచ్చడు మంది ఉన్నారు, వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా బయటి నుంచి వేరేటోళ్లను తీసుకున్నాడు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. ఆయన పార్టీలో ఉన్నోళ్ళకే ఒకరికొకరికి పడతలేదు. అసంటిది ఇప్పుడు పార్టీలో చేరకముందే గిసొంటి వార్నింగ్లు వస్తున్నాయంటే ఒకవేళ నిజంగానే ఆ నాయకుడు పార్టీలో చేరితే మాత్రం కాతెట్లుంటదో చూడాలే మరి. ఆంధ్ర దిక్కు వైసీపీ సర్కార్ ఏలుబడులుండగా రోడ్లు అసలుకే బాగలేవని తీరుగా నిరసనలు చేసిండ్రు అన్నాడుమా. సర్కారు పట్టించుకుంటలేడని రోడ్లెక్కి జంగు చేసిండ్రు. ఆయన జగనన్న పట్టించుకుంటలేడని జనసేనాని పవన్ అన్ననే రంగంలోకి దిగి జనసేన పార్టీలు అంతటా రోడ్లు బాగా చేస్తారని పిలుపునిచ్చిండు. ఇక కొన్ని దిక్కుల్లా రోడ్లు మంచిగా చేయంగానే సర్కారే రోడ్లేసినట్టు చేసింది. అచ్చం గట్లనే గీడ ఊళ్ళ సుతం సర్కారు పట్టించుకుంటలేదని రైతన్నలే ముంగటవాడి ఏం చేసిండ్రో చూడుండ్రీ. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తవ్వంటే ఎట్లుండాలి ఏం కదా, నూనె ఓసి ఎత్తుకునేటట్టు ఉండాలి. ఎమ్మెల్యే సాబు గల్మ ముంగట కారెక్కితే కడుపుల సల్ల కదలకుండా పోయేటట్టుండాలి. కానీ దుబ్బాక మండలం దుంపలపల్లి కాన్నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు పోయే తొవ్వ సక్కదనంగా లేదట. గుంతలు కంకరదేలి అసుంట పోయే రైతన్నలకు మస్తు తిప్పలైతున్నదట. చీకట్ల కానకుంటా పోయేటోళ్లకు టక్కర్లు కూడా అవుతున్నాయట. ఇక ఎప్పటి లెక్కనే మా తొవ్వ బాగు చేయండయ్యా సార్లు అని ఎంతమంది జనాలు అధికారులకు లీడర్లకు చెప్పినా గోడలకు చెప్పినట్టే అయ్యిందట. ఇట్లయితే గల్వరి మన తిప్పలు మనమే తీర్చుకుందామని ముంగట పడ్డారు అటు దిక్కు రైతులు. తలాయిన్ని పైసలేసుకొని అక్కరకు రాకుంటైన తొవ్వలా ఆర్పార్ హాయిగా పోయేటట్టు చేసుకున్నారు. లారీలతోని మొరం తెప్పించి డోజర్లతోని లెవెల్ కొట్టిపిచ్చి తొవ్వ సక్కదనంగా చేసుకున్నారు రైతన్నలు. పొద్దుగాల లేచిన కానుంచి రాత్రి నిద్రపోయేదాకా కామన్ మ్యాన్ కట్టిన ట్యాక్సీలన్నీ ఎటుపోతున్నాయో సర్కారోళ్ళకే తెలవాలే. జనం గట్టే పన్నులన్నీ అభివృద్ధి పనుల కోసమే వాడుతున్నామని గప్పాలు కొడుతుంటారు లీడర్లు గాని అవి ఎటుపోతున్నాయనేది మాత్రం ఎప్పటికీ రహస్యమే. జనాలకు పనిచేయనోళ్ళు మా చేత పన్నులెందుకు కట్టించుకున్నాడని గరమైతున్నారు. రైతన్నల మంచితనం చూసినా అటు దిక్కు జనాలు. రోడ్డు వెంటనే వెయ్యాలి, రోడ్లు వేసే వరకు పోరాడతాం, రోడ్లు వేసే వరకు పోరాడతాం. గిరిజనుల పట్ల అధికారుల నిర్లక్ష్యం నశించాలి, గిరిజనుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం నశించాలి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొండముసురు కెంచి కెరంగి సెంటర్ దాకా రోడ్డు పోసి మా తిప్పలు తీర్వాలనని అక్కడి గిరిజనులంతా మోకాల మీద గూకుండి నిరసన చేసిండ్రు. నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి గాని మాకిచ్చిన హామీలను మాత్రం తీరుస్తలేరు. గిన్నేళ్లు గడిచినా కనీసానికి మాకు తొవ్వల సక్కదనం కూడా లేదని గోడెల్లో పోసుకున్నారు అక్కడి గిరిజనులు. పేద ప్రజల కోసానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాధినేతలు స్వతంత్రం వచ్చి 80 ఏళ్లకు దగ్గరొస్తున్నా ఇప్పటికి సుతం రోడ్లు పోయకపోవటాన్ని ఎట్లా సమర్థించుకుంటారో వాళ్ళకే తెలవాలిగా. ఇక ఈ అవస్థల మీద గిరిజన సంఘాల నాయకులు సుతం మస్తుగా రానికొస్తున్నారు. ఈ రోడ్లను చూసి ప్రభుత్వ ఏలికలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని గిరిజన బిడ్డలు కూడా ఆత్మగౌరవంతోని బతికేటట్టు వాళ్లకు అన్ని తీర్ల సౌలతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కార్ పెద్దలు ఏం చేస్తారనేది. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.